హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామ్ దోస్తి. ఈ వీడియోలో కంప్లీట్ హిస్టరీ నుంచి ప్రాక్టీస్ బిట్స్ని అయితే చూద్దాం. పేష్వార్ కుట్ర కేసు 1922 ఇది దేనికి సంబంధించింది? ముస్లిం యాత్రికులు మృజిహూర్లు ఎంఎస్ అన్సారీ తాష్కెంట్లోని సైనిక పాఠశాలలో చేరారు. మీరట్ కుట్ర కేసులో క్రింది వారిలో ఎవరు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నేరారోపణ చేశారు? ఆర్ విహురుద్దన్. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో ఎక్కడ స్థాపించబడింది? బాంబే. క్రింది ఏ కాంగ్రెస్ సమావేశంలో ఏఐటియుసే ఏర్పాటును సమర్థించారు? గయా సమావేశం. క్రింది వాటిలో దేన్ని భారతదేశంలో ఆధునిక ట్రేడ్ని యూనియన్గా భావించారు? మద్రాస్ నేత కార్మికుల యూనియన్. మీరట్ కుట్ర కేసు చక్కగా శోధించిన బ్రిటిష్ కమ్యూనిస్టులు క్రింది వారిలో ఎవరు? లిస్టర్ హ్యూబిన్సన్, ఫిలిప్ స్ట్రూత్, బెన్ బ్రాడ్లీ. ఏఐటియుసి మొదటి అధ్యక్షుడు ఎవరు? లాలా లజపతి రాయి. జతపరచుట అడిగారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో స్థాపించబడింది. వర్క్స్ సీసెట్స్ పార్టీ 1927లో స్థాపించబడింది. నేషనల్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ ఇది వచ్చేసి 1933. రెడ్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ 1929. శాసన ఉల్లంఘన ఉద్యమంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘర్షించినది ఎవరు? సోలాపూర్ నేత పనివారు, కరాచీ నౌకాశ్రయ కార్మికులు, కలకత్తా రవాణా మిల్లు కార్మికులు. జతపరచుట. ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1929, ట్రేడ్ యూనియన్ డిస్ట్రిబ్యూట్స్ యాక్ట్ 1926, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ ఆర్డినెన్స్ 1947, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1940. స్వాతంత్ర సమర సమయంలోని ట్రేడ్ యూనియన్ ఉద్యమంలోని ఒక లోపం ఏమిటి? పరిమిత సభ్యత్వం, అంతర్గత నాయకత్వ కొరత, బయట నాయకత్వ ఆధిపత్యం. కార్మికులపై వేసిన విట్టి కమిషన్ భారతదేశాన్ని నమోదుకు అవకాశం కల్పించింది. 1929. క్రింది వాటిలో ఏ చట్టం ట్రేడ్ యూనియన్ల నమోదుకు అవకాశం కల్పించింది? ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926. 1929లో భారతదేశాన్ని సందర్శించిన వైట్లీ కమిషన్లోని భారతీయ సభ్యులు కింది వారిలో ఎవరు? ఎన్ఎం జోషి, విఠల్ భాయ్ పటేల్. క్రింది వాటిలో విట్లీ కమిషన్ సిఫారసు ఏది? నారా పరిశ్రమలలో ప్రామాణిక వేతనాలను అనుసరించడం, కార్మిక కమిటీలను ఏర్పాటు చేసి కార్మికుల యజమానుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం. సైమన్ కమిషన్ నియామకాన్ని భారతీయులు ఎందుకు వ్యతిరేకించారు? కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేనందుకు. బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను ఎందుకు నియమించింది? 1919 చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వ్యవస్థలో సంస్కరణలు సూచించడానికి. మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంవత్సరం 1932. రాజ్యాంగ సంస్కరణల ప్రతిపాదనలు కలిగిన నెహ్రూ నివేదిక తయారు చేయడానికి కారణమైన సందర్భం ఏమిటి? భారత రాజ్య కార్యదర్శి లార్డ్ బెర్కున్ హెడ్ అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని తయారు చేయమని సవాలు విసరటం. మృచ్ఛకటకమును రచించినది శూద్రకుడు. క్రింది వాటిలో జిన్నా గారి 14 అంశాలలో లేని అంశం ఏది? భవిష్యత్తు రాజ్యాంగ స్వరూపం, సమైక్య అవిశిష్ట అధికారాలు కేంద్రానికి ఉండాలి. రాజకీయ జాతీయవాదులకు మతతత్వవాదులకు మధ్య ఉన్న ప్రాథమిక తేడా ఏమిటి? జాతీయవాదులకు ఉన్న బ్రిటిష్ వారు వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమాన్ని నడుపుతారు, కానీ మతతత్వ జాతీయవాదులకు వ్యతిరేకంగా విదేశీ ప్రభుత్వానికి తమ మద్దతును అందిస్తారు.
జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929 డిసెంబర్లో జరిగిన లాహోర్ సమావేశానికి సంబంధించని అంశం ఏది? తన రాజ్యాంగ సంస్కరణల ప్రతిపాదనలో ఉన్న 14 అంశాలను చేర్చాలని నిర్ణయించడం. 1930 మార్చి 12న ప్రారంభించిన దండి యాత్ర తక్షణ లక్ష్యం ఏమిటి? తీర ప్రాంతాలలో ఉప్పు తయారు చేయడం ద్వారా ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం. 1930 మార్చిలో గాంధీ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ఎలా ప్రారంభించాడు? దండి యాత్ర నిర్వహించి ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం ద్వారా. ఇల్బర్ట్ బిల్లు ప్రవేశపెట్టిన సంవత్సరం 1883. గాంధీ గారి శాసన ఉల్లంఘన ఉద్యమం యొక్క ప్రసిద్ధమైన లక్షణం ఏది? స్త్రీలు విస్తృతంగా పాల్గొనడం. 1939లో కాంగ్రెస్ మంత్రివర్గ రాజీనామా సమర్పించడానికి కారణం ఏమిటి? భారతీయుల ఆమోదం లేకుండానే బ్రిటిష్ భారతదేశాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలోకి లాగినందువల్ల. శాసన ఉల్లంఘన ఉద్యమానికి మద్దతుగా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ తన రెడ్ షర్ట్స్ కుడై ఖిడ్మత్ గార్ ఖేడా దేవుని సేవకులు ద్వారా నిర్వహించిన ప్రధాన కార్యక్రమం ఏమిటి? కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రచారం చేయట. రౌండ్ టేబుల్ సమావేశాల 1932 అజెండా ఏమిటి? సైమన్ కమిషన్ నివేదికపై చర్చించడం. కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనాడా? అయితే ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడానికి కారణం మతతత్వ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో అసమర్థత. ఇంక్విలాబ్ జిందాబాద్ అను నినాదమును మొదట ఇచ్చినది భగత్ సింగ్. ఫలితం లేని రెండవ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి గాంధీ వచ్చిన తర్వాత శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించడానికి కారణమైన అంశాలు. గాంధీ ఇర్విన్ ఒడంబడికను ప్రభుత్వం ఉల్లంఘించి అణచివేత చర్యలు పునః ప్రారంభించడం. జాతీయవాదం ప్రాథమిక కోరిక అయిన స్వాతంత్రాన్ని తిరస్కరించి ప్రభుత్వం తక్షణం డొమినియన్ స్టేటస్ ఇస్తామని ప్రకటించడం. మూడవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విడవక అలంకరణలు చేయడం లాంటి వారిగా పరిగణించడానికి కారణాలు ఏంటి? కేవలం స్థానిక సంస్థానాధీశులు హాజరవ్వడం. క్రింది వాణిలో ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ హాజరు అయినది? రెండవది. మూడో రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కమ్యూనల్ అవార్డులోని ఎవరికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడాన్ని నిరసిస్తూ 1932 ఆగస్టులో గాంధీ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. అణగారిన తరగతులకు. పూనా ఒప్పందం ఫలితంగా సాధారణ నియోజకవర్గాల నుంచి అణగారిన వర్గాలకు రిజర్వ్ చేయబడిన స్థానాలు పెరిగాయి. శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించడానికి ముందు గాంధీ ఇర్విన్కు ఇచ్చిన అల్టిమేటం ఏమిటి? తక్షణం చెడును తొలగించి అల్టిమేటంలో వివరించిన 14 పరిపాలన సంస్కరణలను అమలు చేయాలి. జతపరచుట. ఎంకే గాంధీ. బడోలి ఆందోళన. జవహర్లాల్ నెహ్రూ. లాహోర్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానం. అబ్దుల్ గఫర్ ఖాన్ దండియాత్ర. సర్దార్ పటేల్ రెడ్ షర్ట్ ఉద్యమం. 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క లక్షణాలలో తప్పుగా చెప్పబడిన అంశాన్ని కనుగొనండి. కేంద్ర ప్రావిన్స్లో ద్వంద్వ ప్రభుత్వం. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఎన్ని ప్రొవిన్సులలో గెలిచింది? 7 ప్రొవిన్సులు. కాంగ్రెస్ మంత్రివర్గాలు 1939లో ఎందుకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశాయి? కాంగ్రెస్ సంప్రదించకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో భారత్ పాల్గొంటుందని బ్రిటన్ ఏ పక్ష ప్రకటన చేయటం. 1935-39 మధ్య జరిగిన రాజకీయ సంఘటనల గురించి ఏది సరైనది కాదు? కమ్యూనిస్టులు శ్రామిక వర్గంలోకి మార్క్సిస్టు సిద్ధాంతాలను జొరబట్టేటట్లు చేయడం. సరైనవి. బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు విషమవ్వడం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ సోవియట్
సోవియట్ యూనియన్ అభివృద్ధిని సాధించడం, సోవియట్ యూనియన్ సామ్యవాద సిద్ధాంతాలను ప్రచారం చేయడం. సుభాష్ చంద్రబోస్ అతని లెఫ్ట్ పక్ష అనుచరులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించుటకు అతి ముఖ్యమైన ఏకైక కారణం ఏమిటి? గాంధీ అతని అనుచరుల వ్యతిరేకత వలన సుభాష్ చంద్రబోస్ 1939లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి రావటం. ముస్లిం లీగ్ మొదటిసారి పాకిస్తాన్ డిమాండ్ను ఎప్పుడు చేసింది? 1940. జిన్నా రెండు దేశాల సిద్ధాంతానికి కారణమైన ముస్లిం లీగ్ వార్షిక సమావేశం 1940లో ఎక్కడ జరిగింది? లక్నో. పాకిస్తాన్ ఆలోచనకు మార్గదర్శకుడు ఎవరు? ముహమ్మద్ ఇక్బాల్. క్రింది అంశాలలో 1937-39 మధ్యకాలంలో కాంగ్రెస్ మంత్రివర్గాలు సాధించిన విజయాలు ఏవి? ఆక్రమించుకోబడిన భూములను తిరిగి వాటి నిజమైన యజమానులకు ఇవ్వడం, వడ్డీ వ్యాపారుల కార్యకలాపాలను నియంత్రించే చట్టాన్ని ఆమోదించటం. క్రింది వాణిలో 1923లో ఇండిపెండెన్స్ ఫర్ ఇండియన్ లీగ్ ఏర్పాటుకు కారకులు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, ఆచార్య నరేంద్ర దేవ్, సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ్. క్రింది వాటిలో ఇండిపెండెన్స్ ఫర్ ఇండియన్ లీగ్ లక్ష్యం ఏది? డొమినియన్ స్టేటస్ భావనను ఆక్షేపించడం, సంపూర్ణ స్వాతంత్ర్యంకై ప్రార్థించడం, సామ్యవాద సిద్ధాంతాల ప్రతిపాదన, భారత గణతంత్రాన్ని స్థాపించడానికి కృషి చేయడం. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదం ఎవరిది? సుభాష్ చంద్రబోస్. ఈ ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం ఇచ్చిన వారు ఎవరు? ఇక్బాల్. క్రింది వాటిలో ఏది తప్పు? సుభాష్ చంద్రబోస్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి 1939లో గాంధీ సమర్థించారు. 1929, 36, 37లలో కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, 1938, 39లలో కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్. 1939లో సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు. 1930లో ఏర్పడిన అఖిల భారత కిసాన్ సభ తొలి అధ్యక్షుడు ఎవరు? స్వామి సహజానంద. ఎవరు చైర్మన్గా 1938లో జాతీయ ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేశారు? జవహర్లాల్ నెహ్రూ. క్రింది వాటిలో ఏ సమావేశంలో కాంగ్రెస్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలు ఉద్యమాలలో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఒక విదేశీ విభాగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది? కలకత్తా సమావేశం 1928. జపాన్ 1937-38లో చైనాపై దాడి చేసినప్పుడు భారత్ ఒక వైద్య కమిషన్కు చైనాకు పంపింది. ఆ కమిషన్కు నాయకత్వం వహించినది ఎవరు? డాక్టర్ ఎం అటల్. 1927లో ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వారు? బలవంత రాయ్ మెహతా, మాజిక్ లాల్ కోఠారి, జిఆర్ అభయంకర్. ఆగస్టు ఆఫర్లోని అంశాలు: యుద్ధానంతరం భారతదేశానికి కొత్త రాజ్యాంగం అందించడానికి ఒక ప్రాతినిధ్య సంస్థ ఏర్పాటు చేయబడింది. దివాళతీయ బ్యాంకు మీద ముందు తేదీ వేసి ఇచ్చిన చెక్కు. దీన్ని ఎవరు ఏ సందర్భంలో చెప్పారు? గాంధీజీ క్రిప్స్ ప్రతిపాదనలపై. క్రిప్స్ ప్రతిపాదనలకు ఎందుకు తిరస్కరించబడ్డాయి? సమర్థవంతమైన అధికారాలు భారతీయులకు అందజేయడానికి నిరాకరించడం వలన. బ్రిటిష్ ప్రభుత్వం క్రిప్స్ అధ్యక్షతన ఎందుకు ఒక కమిషన్ను భారతదేశం పంపింది? ఆగ్నేషియాలో జపాన్ విజృంభణ భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యానికి తీరని ముప్పుగా పరిణమించింది. ఈ సమయంలో జపాన్ను అడ్డుకోవడానికి భారతీయుల మద్దతు అవసరమని వారు భావించాడు. ఏ వైస్రాయ్ కాలంలో క్రిప్స్ మిషన్ భారతదేశాన్ని సందర్శించింది? లార్డ్ మౌంట్ బాటన్. క్రిప్స్ ప్రతిపాదనలో అమలు కాబడినవి: ఒక రాజ్యాంగ రచన సంస్థను స్థాపించడం. క్రిప్స్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన సంప్రదింపులు ఏ అంశం వల్ల విఫలమైనాయి? అణగారిన తరగతులకు రక్షణలు కావటం. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎవరు నడిపారు? క్విట్ ఇండియా ఉద్యమాన్ని
స్టార్ట్ చేసింది మహాత్మా గాంధీ. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ ప్రాముఖ్యత ఏమిటి? ఇది జాతీయ భావ తీవ్రతను మరియు పోరాటం త్యాగంలో భారతీయుల సామర్థ్యాన్ని ప్రజ్వరించింది. క్రింది వాటిలో క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రజలను చేరమని గాంధీ ఇచ్చిన హెచ్చరిక కానిది ఏది? భారతదేశ స్వాతంత్రం ఒక ముగింపు. ఇది సాధించడానికి పాల్గొన్న వారందరినీ పరిశుద్ధులను చేస్తుంది. భారత జాతీయ సైన్యం ఓటమికి కారణాలు ఏమి? నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనుమరుగవడం. సుభాష్ చంద్రబోస్ తన ఆజాద్ హింద్ ఫౌజ్ మరియు ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు? బర్మా. భారత జాతీయ సైన్యం ఎప్పుడు స్థాపించబడింది? 1942. భారత జాతీయ సైన్యం ప్రధానంగా కలిగి ఉన్నది మలయ, సింగపూర్, బర్మా మున్నగు ప్రదేశాలలో జపాన్ వారు స్వాధీనం చేసుకున్న భారతీయ యుద్ధ ఖైదీలు. కనకముని ఎవరంటే ఒకప్పటి బుద్ధుడు. ఈ క్రింది చక్రవర్తుల జాబితాలో ఎవరి కాలంలో తొలి 3 బౌద్ధ మండలాలు నిర్వహించారు? అజాతశత్రువు, కాలశోకుడు, అశోకుడు. శూన్యవాదాన్ని ప్రవచించిన తత్వవేత్త నాగసేన. జైనమును సరైన వరుస క్రమం ఏది? పర్షనాథుడు, మహావీరుడు, భద్రబాహు, కాలాకచార్య. జైన మతం ప్రకారం విశ్వ సృష్టికి కారణమైన ఆధ్యాత్మిక మూలకాల్లో ఈ క్రింది వాటిలో దేనిని చేర్చలేదు? అవిద్య. వేదకాలపు రాజతంత్రాన్ని అధ్యయనం చేయడానికి ఉపయుక్తమైన అంశాలు: విధాత, సమితి, పరిషత్. ఉత్తర బీహార్ను ఆర్యుల ప్రాంతంగా మార్చిన వ్యక్తి మాధవ. వైదిక ఋషులు నొక్కి చెప్పిన వేదాల్లోని రిత పదానికి అర్థం నైతిక నియమావళి. వేదాల్లో పేర్కొన్న సీత అనే మాటకు అర్థం నాగేటి చాలు. భారత ఉపఖండంలో వ్యవస్థీకృత వ్యవసాయ పనుల గురించి అతి ప్రాచీన సాక్ష్యాధారాలు లభించిన చోటు మొహర్ఘర్. హరప్పాలో లభించిన మట్టి, ఇటుక కట్టడాలు ఈ కాలంలో నాటి. హరప్పా సంస్కృతిలో క్షీణదశ. హరప్పా వర్తకంలో ముఖ్యమైన లాపిస్ లజూల్ విలువైన రాళ్ళు ఇక్కడి నుండి దిగుమతి చేసుకునే వాళ్ళు. బదఖ్షాన్. హరప్పా తవ్వకాల్లో లభించిన టెర్రకోట మరియు మట్టి బొమ్మలను ఈ విధంగా చేశారు, బ్లేడ్లతో చెక్కడం ద్వారా. హరప్పా తరహా సాంకేతిక విలువల్ని పోలి ఉండే కశ్యపు పలక గోదావరి లోయల్లో ఎక్కడ లభించింది? డైమాబాద్. ఋగ్వేదాన్ని అనువదించడంలో ఏ వ్యాఖ్యాత గ్రంథం ఉపకరించింది? పతంజలి. సంగం తమిళం ప్రధాన దైవం మురుగన్కు పర్యాయ పదం స్కందుడు. సంగం యుగంలో చేర రాజు శంకుటువాన్. బౌద్ధ, జైన మతాలలో ఈ క్రింది వాటిలో ఏది నిజం కాదు? వారు కఠోరమైన సన్యాస దీక్షను విశ్వసించారు. ఈ క్రింది ఉపనిషత్తుల్లో మృత్యువు గురించి వివరంగా చెప్పేది ఏ ఉపనిషత్తు? కేశోపనిషత్తు. ఋగ్వేదంలో సృష్టికర్తలుగా పేర్కొన్న 4 దేవతలలో ఎవరెవరిని తర్వాత కాలంలో ప్రజాపతితో కలిపారు? హిరణ్యగర్భ, విశ్వకర్మ. సంగం కాలంలో తమిళ దేశపు ఉత్తర సరిహద్దు ఎంతవరకు విస్తరించింది? ఎర్రగుడి వరకు. మౌర్య చక్రవర్తి అశోకుడి సామ్రాజ్యంలో చేరని ప్రాంతం కర్ణాటక. జైన కథనాల ప్రకారం అశోకుడి మనవడైన సంప్రాతి 2వ రాజధాని ఉజ్జయిని. కౌటిల్యుడు అర్థశాస్త్రం ప్రకారం సైన్యంలో వీరు ఉండేవారు క్షత్రియులు మాత్రమే. క్రింద ఇచ్చిన ఏ జాబితా పదాలను బి జాబితాతో కలపండి? యువరాజు, రుద్రదమనుడు, వర్ణదత్తుడు, కుమారగుప్తుడు, పుష్యగుప్తుడు, చంద్రగుప్త మౌర్యుడు, సూరశాక, స్కందగుప్త.
అశోక స్తంభం పైన గల జంతువుల శిల్పాలలో ఇవి కూడా ఉన్నాయి. సింహం, ఎద్దు, గుర్రం.